కులాలు కనుక పెరిగితే సో వాళ్ళు సర్పంచ్లో ఎక్కువ మంది వాళ్ళే ఉంటారు కాబట్టి అని చెప్పి కేవలం సర్పంచ్ ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు అవన్నీ దూరం పెడదాం మనం. కేవలం సర్పంచులు జెడ్పీటీసీలు ఎంపీటీసీల వరకే బీసీలు ఎక్కువ మంది అయితే వీళ్ళు ఓర్వలేకపోతున్నారు అనమాట. వీళ్ళందరూ కూడా వీళ్ళు వాళ్ళు అని కాదు, అందరు అగ్రవర్ణ కులాలందరూ కూడా ఓర్వలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పుడేమో 42% రిజర్వేషన్ ఇచ్చాక స్థానిక ఎన్నికలు నిర్వహించాలి అనమాట. సో 10 ఏళ్లలో మీరున్నారు, మరి మీరేం చేసిరు? మీరు 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఎన్ని ఇచ్చారు బీసీలకి? 22% ఏమో ఇచ్చారు. మరి అప్పుడు ఏంటి? మళ్ళీ అప్పుడు ఇవన్నీ గుర్తు రాలే, అప్పుడు రిజర్వేషన్లు గుర్తు రాలే, అప్పుడు కులగణన సంబంధించి గుర్తు రాలే, అప్పుడు రిజర్వేషన్ పెంచి ఇవ్వాలి అని చెప్పేసి ఏమో అప్పుడు గుర్తు రాలే. ఇప్పుడేమో ఏదో అధికార పార్టీ ఏదో ఒక ట్రై చేస్తుంది, అది కూడా క్లియర్గా ఇస్తుంది అని చెప్పి చెప్తలే. చాలామంది నాయకులు అన్నట్టు, చాలామంది ఇంటెలెక్చువల్స్ అన్నట్టు వాళ్ళందరూ విద్యావంతులు కాదు, విద్యావేత్తలు అందరూ కూడా అంటున్నారు కేవలం రాజకీయ డ్రామా అని చెప్పేసి. బీసీ సంఘాల నాయకులు కూడా సరే పోనీ ఏదో ఒకటి కూడా అవుతుందిరా బాబు కానీ అనేది వాళ్ళు కూడా నడుస్తూ ఉంది. ఇళ్ళనేమో వీళ్ళు ఆ పార్టీ ఈ పార్టీ వచ్చి పుల్లలు పెడతా ఉన్నారు, ప్రజల్ని కూడా కన్ఫ్యూజ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది.